పోతంగల్ మండలంలోని కొల్లూరు గ్రామంలో గత వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబానికి పోతంగల్ బీఆర్ఎస్ నాయకుడు సామాజిక సేవకర్త డాక్టర్ హకీం 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మాలాంటి నిరుపేదలకు మా కుటుంబానికి తోడుగా ఉన్న హకీం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో బాన్స్వాడ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు జుబేర్, కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకుడు తేళ్ల రవికుమార్, పోతంగల్ మండల బీఆర్ఎస్ నాయకులు సుదాం నవీన్, ఎంఆర్పీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి పోచిరాం, స్థానిక నాయకులు కోమటి గంగాధర్, ఉప సర్పంచ్ భీమ్రావు, యూత్ బీఆర్ఎస్ నాయకుడు సాయినాథ్, నాయకులు రమేష్, దశమంతరావు, దత్తాగౌడ్, శంకర్, సలీం, అజీం, నర్సింహులు, మైత్రి, గంగారాం, సాయిబాబు, హుసేన్, రవి, సుధా, బాబు, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల పరిధిలో కొల్లూరు గ్రామంలో ఏదైతే ఇక్కడ పోతంగల్ మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏదైతే నిర్మాణం జరుగుతుందో ఆ యొక్క నిర్మాణ భాగంగా ఏదైతే మరి గత సంవత్సరం నుంచి అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం జరుగుతుంది. అందులో భాగంగా ఈ ఇసుకట ఏదైతే తవ్వకాలు ఉన్నాయో రాత్రి పూటని తవ్వకాలు జరపడం వల్లనే ఈ యొక్క కుటుంబానికి అన్యాయం జరిగింది. ట్రాక్టరు యాక్సిడెంట్ చేసి ఆ గొంటి నాగేష్ అనే అబ్బాయిని యాక్సిడెంట్ జరగడం జరిగింది. అక్కడ అదే పరిస్థితిలో అక్కడిక్కడ కాకుండా హాస్పిటల్ పోని పరిస్థితుల్లో క్షణంలోనే ఆయన తుది శ్వాస ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ యొక్క స్కూల్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మరి ఈ కుటుంబానికి ఆదుకోవడానికి ఎవరు ముందుకు రాకపోవడం చాలా బాధాకరమైన విషయమని ఎంఆర్పిఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు మరి అలాగే టీఆర్ఎస్ ఏదైతే మన పోతంగల్ మండల్ కేంద్రంలోని ఏదైతే మోడల్ ఇంటిగ్రేటెడ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడుతున్నారో అక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఒక అమాయకురాలు బడుగు బలహీన వర్గాల ఆమె భర్త నగేష్ గారు అక్కడ యాక్సిడెంట్లో ఆ ట్రాక్టర్ కుదరటం వల్ల తుది శ్వాస విడిచినారు. ఇప్పటిదాకా ఆ కాంట్రాక్టర్ రాలే. అక్కడ ఉన్న లోకల్ నాయకులకి దాని మీద ఎమ్మెల్యే దృష్టి తీసుకోపోలే. బాన్స్వాడ నియోజకవర్గానికి గౌరవ పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆ కుటుంబానికి మేము ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. అది చూస్తుంటే చిన్న ఒక అమ్మాయి ఉంది, 2 పిల్లలు ఉన్నారు, ఆమె బాధపడుతుండ్రు. వాళ్ళ తల్లిదండ్రులు చూస్తుంటే మాకు చాలా బాధ అనిపిస్తుంది. మా బీఆర్ఎస్ నాయకులు హకీం గారు తోచిన సాయం చేశారు. అతనికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మేము ఒకటే బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము. అక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు కానీ, అక్కడ ఉన్న ఆగ్రో చైర్మన్ కానీ డిమాండ్ చేస్తున్నాం. ఈ కుటుంబానికి ఆదుకోవాలి, ఆ కుటుంబానికి ఆ కంట్రాక్టర్ నష్టపరిహారం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.